హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ ఛానల్. ఈరోజు మనం పల్లీల చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 2 కప్పులు, 1 కప్పు బెల్లం, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ వంట సోడా. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 2 కప్పుల పల్లీలు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇవి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత పొట్ట తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసుకొని దానిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా కరిగించుకోవాలి. కరిగిన తర్వాత దీనిలో 1 స్పూను వంట సోడా వేసుకోవాలి. ఇది మొత్తం కలిసిన తర్వాత పాకం కొంచెం గట్టిపడిన తర్వాత పొట్టు తీసుకుని పక్కన పెట్టుకున్న పల్లీలు దీంట్లో వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ పల్లీల మిశ్రమాన్ని తీసుకెళ్ళి నెయ్యి రాసుకున్న ప్లేట్ మీద వేయాలి. తర్వాత చపాతీ కర్ర తీసుకొని బాగా వత్తాలి. తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం పల్లీల చిక్కీని కట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా మనకి పల్లీల చిక్కీ రెడీ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.